Hi, welcome to It's Connect. This is Suresh Nalla, Assistant Professor of Mechanical Engineering Department. Okay, today's my subject is Basic Workshop Technology. So in that the syllabus and contents are Unit 1 is Basic Workshop Tools and Operations, and Unit 2 is Carpentry. What is the carpentry? What is the tools we are using, and what are the joints? Okay, అనేది కార్పెంటర్లో చూసాం. నెక్స్ట్ యూనిట్ 3 ఫిట్టింగ్, యూనిట్ 4 ఈజ్ చెకింగ్ అండ్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ గురించి మనం తెలుసుకుంటాం. యూనిట్ 5 ఈజ్ ఫోర్జింగ్. ఓకే, ఫోర్జింగ్ అంటే ఏంటి, ఫోర్జింగ్ టూల్స్ ఏంటి, సో ఎలా ఫోర్జింగ్ చేస్తారు, ఓకే, వాట్ ఈస్ ద ప్రాసెస్ ఆఫ్ ఫోర్జింగ్ అనేది చూస్తాం. అండ్ యూనిట్ 6 ఈజ్ ద షీట్ మెటల్. యూనిట్ 6 ఈజ్ ద షీట్ మెటల్. సో హియర్ యూనిట్ 1 అండ్ యూనిట్ 2 ఈజ్ ద మిడ్ వన్ సిలబస్. ఓకే, సో 20 మార్క్స్ కోసం ఈ యూనిట్ 1 అండ్ యూనిట్ 2 సిలబస్ అనేది ఉంటుంది. నెక్స్ట్ యూనిట్ 3 అండ్ యూనిట్ 4 ఫర్ సెకండ్ మిడ్ సెషన్, సెకండ్ యూనిట్ టెస్ట్. ఓకే, ఇందులో 20 మార్క్స్ ఉంటాయి. ఓకే, అండ్ యూనిట్ 5 అండ్ యూనిట్ 6 ఫర్ ఎండ్ సెమిస్టర్ ఎగ్జామ్ ఫర్ 40 మార్క్స్. సో ఈ యూనిట్ 5 అండ్ యూనిట్ 6 నుంచి మీకు 29 మార్క్స్ వస్తాయండి, 29 మార్క్స్ వస్తాయి. అండ్ మిగతా 11 మార్క్స్ మనకి ఈ ఫస్ట్ 4 యూనిట్స్ నుంచి వస్తాయి. ఓకే, this is the weightage of marks. So here this is the marks of our semester and end sem examinations. ఓకే, ఇది చూడండి. ఫర్ పార్ట్ ఏ అంటే యూనిట్ 1కి మనకి 2 యూనిట్స్. ఓకే, మళ్ళీ ఫస్ట్ యూనిట్ నుంచి 4 మార్క్స్ అండ్ సెకండ్ యూనిట్ నుంచి 16 మార్క్స్ వస్తున్నాయి. టోటల్ ఈజీ 1 మార్క్ క్వశ్చన్స్ ఇవి. ఆర్ అంటే యూ ఈజ్ అండర్స్టాండ్ అండ్ ఏ ఈజ్ ద అప్లికేషన్. ఓకే, ఇక్కడ మనకి అండర్స్టాండింగ్లో కూడా 1 మార్క్ క్వశ్చన్, అప్లికేషన్లో ఒక 1 మార్క్ క్వశ్చన్ వస్తుంది. ఈ విధంగా వెయిటేజ్ ఇలా వస్తుంది. సో సెకండ్ యూనిట్కి ఈ విధంగా 16 మార్క్స్ ఫిట్టింగ్ నుంచి వస్తాయి, మెజరింగ్ నుంచి 4 మార్క్స్ వస్తున్నాయి. అలాగే ఫోర్జింగ్ అండ్ షీట్ మెటల్ నుంచి 10 మార్క్స్, 20 మార్క్స్ వస్తున్నాయి ఇక్కడ నుంచి. ఓకే, అండ్ మిగతా ఇళ్ళకెళ్ళి వస్తాయి. ఓకే, సో దిస్ ఆర్ యూనిట్ 3 ఎండ్ సెమిస్టర్ ఎగ్జామినేషన్స్. ఓకే, the first unit is basic workshop tools and operations. So main outline of this chapter is manufacturing process introduction and manufacturing of methods of manufacturing process like casting, metal forming, metal casting, joining and assembly processes, surface treatment process. Okay, and selection of manufacturing process and what is the importance of manufacturing process. This is the content of the first unit here. So what is manufacturing process? What is manufacturing process? So manufacturing is an activity of making goods and articles by hand or machine. So manufacturing అనేది ఒక యాక్టివిటీ, మేకింగ్ ఆఫ్ గూడ్స్ ఏదైనా ప్రోడక్ట్ తయారు చేయడానికి విత్ హ్యాండ్ కావచ్చు, లేదంటే మిషన్ ద్వారా అయినా కావచ్చు. ఓకే, ఇట్ ఈస్ కన్సర్న్డ్ విత్ ట్రాన్స్ఫార్మింగ్ రా మెటీరియల్ ఆర్ సెమీ ఫినిష్డ్ ప్రోడక్ట్స్ ఇంటూ ఫినిష్డ్ ప్రోడక్ట్స్. సో రా మెటీరియల్ని సెమీ ఫినిష్డ్ ప్రోడక్ట్స్ కావచ్చు, ఫినిష్డ్ ప్రోడక్ట్స్గా మనం కన్వర్ట్ చేస్తుంది. సో నార్మల్గా ఫర్ ఎగ్జాంపుల్ రా మెటీరియల్ అంటే ఒక శాండ్, ఓకే, ఒక సిమెంట్, ఈ రెండు రా మెటీరియల్స్. అవి రెండు మిక్సప్ చేసినప్పుడు మీకు ఏమవుతుంది, మాల్ తయారవుతుంది. ఓకే, ఆ రెండు మిక్సప్ చేసినప్పుడు మీకు మాల్ తయారవుతుంది. అంటే ఒక రెండు రా మెటీరియల్స్ని తీసుకొని ఒక సెమీ ఫినిష్డ్ గూడ్లా మీరు తయారు చేశారు. దాన్ని మళ్ళీ తర్వాత ప్లాస్టింగ్ కోసం వాటికి యూజ్ చేస్తే దట్ ఈస్ అ ఫినిష్డ్ వన్. ఓకే, సో ఆ విధంగా ఉంటుంది. ఓకే, యాజ్ వెల్ యాజ్ ట్రాన్స్ఫర్మేషన్ of raw material into finished products generally involves various processes. The processes involving the changing the raw material into semi-finished product are called primary processes. అంటే ఒక ప్రాసెస్ అంటే మనం ఈ రా మెటీరియల్ నుండి సెమీ ఫినిష్డ్ గూడ్స్ కావచ్చు, ఫినిష్డ్ ప్రోడక్ట్గా మనం తయారు చేయడానికి నెంబర్ ఆఫ్ ప్రాసెసెస్ ఉన్నాయి. ఓకే, ఈ ప్రాసెస్లో మనం రా మెటీరియల్ నుండి సెమీ ఫినిష్డ్ ప్రోడక్ట్స్ తయారు చేస్తే దాన్ని ప్రైమరీ ప్రాసెస్ అంటారు. ఓకే, దాన్ని ప్రైమరీ ప్రాసెస్ అంటారు. ఇక్కడ క్యాస్టింగ్, రోలింగ్, ఫోర్జింగ్, ఎక్స్ట్రూషన్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ప్రైమరీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసెస్. ఓకే, క్యాస్టింగ్, రోలింగ్, ఫోర్జింగ్ అండ్ ఎక్స్ట్రూషన్స్ ఆర్ కన్సిడర్డ్ యాజ్ ద ప్రైమరీ మ్యానుఫ్యాక్చరింగ్ ప్రాసెసెస్. ఓకే, అలాగే ద ప్రాసెసెస్ సచ్ హ్యాస్ మిషనింగ్, ఫినిషింగ్ ఎక్సెట్రా ఇంటెండ్ టు అబ్టైన్ ఫైనల్ ప్రోడక్ట్స్ విత్ అక్యురేట్ సైజ్, షేప్, డిజైర్డ్ సర్ఫేస్ ఫినిష్ ఆర్ కాల్డ్ సెకండరీ ప్రాసెసెస్. ఓకే, ఒకవేళ మీరు క్యాస్టింగ్ అనుకోండి. క్యాస్టింగ్ అంటే ఏంటంటే మీరు
ఒక మోల్డ్ క్యావిటీ క్రియేట్ చేస్తారు. క్రియేట్ చేసి అల్యూమినియం కానీ క్యాస్ట్ ఐరన్ కానీ మీరు దాన్ని హీట్ చేస్తారు. టోటల్ లిక్విడ్ ఫామ్కి తీసుకొస్తారు. అల్యూమినియం అంటే తెలుసు కదా మీకు. అల్యూమినియం మీరు ఏంటంటే హీట్ చేసి దాన్ని లిక్విడ్ ఫామ్కి తీసుకొస్తారు. లిక్విడ్ ఫామ్కి తీసుకొచ్చి మీరు ఏదైతే క్యావిటీ క్రియేట్ చేస్తారో ఆ క్యావిటీలో పోర్ చేస్తారు. పోర్ చేసినప్పుడు ఏమవుతుందంటే ఆ డిజైర్డ్ షేప్కి అది మనకి అల్యూమినియం అనేది ఆ డిజైర్డ్ షేప్కి వెళ్తుంది. సో దాన్ని మనం ఏమంటే ప్రైమరీ ప్రాసెస్ అంటారు. సో ప్రైమరీ ప్రాసెస్లో దాన్ని తీసినప్పుడు ఏమిటంటే మనకు అనీవెన్గా ఉంటుంది సర్ఫేస్. ఓకే, దానిపైన ఉన్న సర్ఫేస్ అనేది అనీవెన్గా ఉంటుంది. సో అనీవెన్గా ఉన్న ప్రాసెస్ని మనం సర్ఫేస్ ఫినిష్ చేయడం అంటే మామూలుగా ఎమ్రీ పేపర్ కొట్టడమా, లేకపోతే లేత్ మిషన్ మీద మిషనింగ్ చేయడమా, దానివల్ల చేయడం వల్ల ఏమవుతుందంటే అది స్మూత్ సర్ఫేస్ ఫినిష్ వస్తుంది. సో దాన్ని మనం ఏమంటాం అంటే సెకండరీ ప్రాసెస్ అంటాం. ఓకే, ద పీస్ ఆఫ్ మెటీరియల్ బీయింగ్ ప్రాసెస్డ్ ఈజ్ కాల్డ్ వర్క్ పీస్. ఓకే, ఏదైనా రా మెటీరియల్ని తీసుకొని మనం దాని మీద వర్క్ చేస్తుంటే ఆ రా మెటీరియల్ ఏమంటామంటే వర్క్ పీస్ అంటామండి. ఓకే, అండ్ ద టెక్నిక్స్ ఆఫ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఆర్ కాల్డ్ ప్రాసెసెస్ అండ్ ద ప్లేస్ వేర్ ద ప్రాసెసెస్ ఆర్ క్యారీడ్ ఈజ్ నోన్ యాజ్ వర్క్షాప్. ఓకే, ఇప్పుడు రా మెటీరియల్ తీసుకొని నేను దాన్ని ఏదైనా వర్క్ చేస్తున్నా. సో దాన్ని వర్క్ పీస్ అన్నాం. ఈ వర్క్ అంతా ఎక్కడ చేస్తున్నాం? మనం ఒక వర్క్షాప్లో చేస్తున్నాం. ఓకే, ఎక్కడైతే మనం చేస్తామో దాన్ని మనం ఏమంటాం? వర్క్షాప్ అంటాం. ఓకే, this is a manufacturing process. So methods of manufacturing process is that the primary object of manufacturing is to be produce a component having desired geometry, size and finish. Okay, primary object of the manufacturing process ఏంటి అంటే produce the component having desired size, correct size and correct geometry as well as finish, surface finish నీట్గా ఉండాలి. ఓకే, for this the following methods of manufacturing process are commonly used. First one is the casting. It is a solidification process అంటాం. స్టార్టింగ్ మెటీరియల్ ఈజ్ లిక్విడ్ అంటే మనకి రా మెటీరియల్ ఇక్కడ ఏమవుతుంది, రా మెటీరియల్ని హీట్ చేయడం వల్ల అది ఏమవుతుంది, లిక్విడ్ ఫామ్కి వస్తుంది. ఓకే, లిక్విడ్ ఫామ్కి వస్తుంది. ఆ లిక్విడ్ని మనం యూజ్ చేసి మనం కాస్టింగ్ అనేది చేస్తాం. ఓకే, సెకండ్ మెటల్ ఫార్మింగ్ ఆర్ మెటల్ వర్కింగ్ ప్రాసెస్. స్టార్టింగ్ మెటీరియల్స్ ఈజ్ సాలిడ్ విచ్ హ్యాస్ సఫిషియంట్ ప్లాస్టిసిటీ. ఓకే, మామూలుగా ఏంటంటే ఇక్కడ మనకి సాలిడ్గా ఉంటుంది. ఒక రాడ్ తీసుకున్నామండి, ఒక రాడ్ తీసేసుకొని దాన్ని లోడ్ అప్లై చేసినప్పుడు ఏమవుతుందంటే దేర్ ఇస్ ఎ ఎన్లార్జ్మెంట్. ఓకే, అదేమవుతుంది, బాగా తిక్కున్న రాడ్ తిన్నుగా అయిపోతుంది. ఓకే, నెక్స్ట్ మిషనింగ్ ఆర్ మెటల్ కటింగ్ ఆర్ మెటల్ రిమూవల్ ప్రాసెస్. స్టార్టింగ్ మెటీరియల్స్ సాలిడ్ ఫ్రమ్ విచ్ ఎక్స్ట్రా మెటీరియల్ ఈస్ రిమూవ్. సో ఒక మెటీరియల్ ఉంది. సో మెటీరియల్ తీసుకున్నాక మెటీరియల్ని మనకు పెన్సిల్ తీసుకోండి. పెన్సిల్ మీరు షార్ప్నర్ చేయాలంటే ఏమవుతుంది, పైన ఉన్న వుడ్ మొత్తం తీసేయాలి, అవునా? సో మెటీరియల్ రిమూవల్ ప్రాసెస్. జాయినింగ్ అండ్ అసెంబ్లీ ప్రాసెస్. జాయినింగ్ 2 or more parts in order to create a new product. సో జాయినింగ్ ప్రాసెస్ అంటే ఇప్పుడు నార్మల్గా మీరు బోల్ట్ అండ్ నట్ తీసుకోండి. సో బోల్ట్ అండ్ తీసుకొని 2 ప్లేట్లను మీరు జాయిన్ చేస్తారు. ఓకే, వెల్డింగ్ తీసుకోండి. వెల్డింగ్ వల్ల 2 plates జాయిన్ అవుతుంది. ఓకే, 2 మెటీరియల్స్ జాయిన్ చేయొచ్చు. సో ఇది ఇస్ ద జాయినింగ్ ప్రాసెస్. అండ్ సర్ఫేస్ ట్రీట్మెంట్ ప్రాసెస్ ఇంటెంట్ టు రిమూవ్ ద డర్టీ, ఆయిల్ అండ్ అదర్ కంటామినేట్స్ ఫ్రమ్ ద సర్ఫేస్. సో మీరు ఫ్లోర్ క్లీన్ చేస్తున్నారు, ఇట్ ఈస్ అ సర్ఫేస్ ట్రీట్మెంట్ ప్రాసెస్. ఓకే, ఆ విధంగా ఒక మెటీరియల్కి దాని మీద ఇప్పుడు మీరు మీ బిల్డింగ్ పైన ఏదైనా ఐరన్ రాడ్ ఉందండి, తీస్తే ఏమవుతుంది, అది మొత్తం కరోషన్ వచ్చి రస్ట్ పట్టి ఉంటుంది. సో ఆ రస్ట్ని మీరు క్లీన్ చేయాలి. సో దట్ ఈస్ అ సర్ఫేస్ ట్రీట్మెంట్ ప్రాసెస్. ఓకే, ఆ విధంగా. ఓకే, అండ్ బేసిక్ వర్క్షాప్ ప్రాసెస్ కార్పెంటరీ, ఫిట్టింగ్, ఫోర్జింగ్, షీట్ మెటల్ వర్క్. షీట్ మెటల్ నథింగ్ బట్ టిన్మితి అంటాం. కోల్డింగ్ ఆర్ హాట్ వర్కింగ్ ఆఫ్ మెటల్స్. ఓకే, బేసిక్ వర్క్షాప్. ఇప్పుడు మీరు బేసిక్ వర్క్షాప్ టెక్నాలజీ అంటే మీరు నేర్చుకోవాల్సింది ఏంటి, కార్పెంటరీ అంటే ఏంటి, ఫిట్టింగ్ అంటే ఏంటి, ఫోర్జింగ్ అంటే ఏంటి, షీట్ మెటల్ అంటే ఏంటి, వాట్ ఆర్ ద మెజర్ ఇన్స్ట్రుమెంట్స్ అనేది మీరు ప్రతి ఒక్కటి నేర్చుకోవాలి. అండ్ కోల్డ్ వర్కింగ్ అండ్ హాట్ వర్కింగ్. కోల్డ్ వర్కింగ్ అంటే ఎలా మెటీరియల్ని బెండ్ చేయాలి. ఓకే, అండ్ హాట్ వర్కింగ్ అంటే ఫోర్జింగ్ చేయడం. ఓకే, మీరు బయట కమరోళ్ళని చూస్తుంటారు. ఓకే, వాళ్ళు బయట మీకు డేరాలు వేసేసుకొని మెటల్ని హీట్ చేస్తూ మీకు హ్యామరింగ్ చేస్తుంటారు. సో దట్ ఈస్ ద ఫోర్జింగ్. ఓకే, హార్డ్ వర్కింగ్ ఆఫ్ మెటల్. ఓకే,